శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీసులో సైబర్ మోసం చోటు చేసుకుంది. 33 ఖాతాల నుంచి సుమారు 2,78,00,000 రూపాయల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోస్టల్ శాఖలో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడం ఖాతాదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. కుంభకోణం వెలుగులోకి రావడంతో పోస్టాఫీసుపై ఖాతాదారుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఆర్థిక పొదుపు సేవలకు నమ్మకమైన పోస్టాఫీసులోనే పనిచేస్తున్న కొందరి సహకారంతో సైబర్ నేరగాళ్లు కోట్లు కొల్లగొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఒక ఉప తపాలా కార్యాలయంలోని పలు ఖాతాల్లో సొమ్ము మాయమైందని ఓ వ్యక్తి ఆన్లైన్లో చేసిన కంప్లైంట్తో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సోంపేట పలాస పోస్టల్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీకాంత్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ ఇన్స్పెక్టర్ కమల్ హాసన్ ఇచ్చాపురంలో పోస్టల్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఖాతాదారుల వద్ద ఉన్న కిసాన్ వికాస్ పత్రాలు, బాండ్లను పరిశీలించారు. కొంతమంది ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో వారి నుంచి క్లెయిమ్స్ తీసుకుంటున్నారు. ఇక అధికారులు విచారణ చేస్తుండగా పలువురు ఖాతాదారులు డబ్బులు డిపాజిట్ చేయగా వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసినట్లుగా ఉంది. దీంతో కొంతమంది ఖాతాదారులు పోస్టల్ కార్యాలయం వద్దకు చేరుకుని తమ ఖాతాల్లో డబ్బులు ఉన్నాయో లేవోనని తనిఖీ చేయించారు. కొంతమంది ఖాతాలు ఖాళీగా కనిపిస్తుండటంతో కలవరపడుతున్నారు. 2030లో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. 16 lakhs రావాలి 2030కి. కానీ ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది, అకౌంట్ నెంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది. పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు, పాన్ ఇండియా కాదు, ఇచ్చాపురంలోనే జరిగింది. ఇచ్చాపురం బ్రాంచ్లోనే 34 మెంబర్స్ ఉన్నారు నాతో పాటు. అందరిది ఎవరిది 5 lakhs, ఎవరిది 10 lakhs, ఎవరిది అలా నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు, మీరు ఎక్నాలెడ్జ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి, పాస్బుక్లు ఇవ్వండి, ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి, మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు. గల్లంతైన డిపాజిట్లకు సంబంధించి దర్యాప్తు చేపడుతున్నట్లుగా సోంపేట సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. డిపార్ట్మెంట్కు తెలియకుండా ఈ మోసం జరిగిందని, ఆన్లైన్ లావాదేవీల్లో గల్లంత కావడం గుర్తించామని తెలిపారు. స్కామ్లో ప్రమేయం ఉన్న 5గురిని గుర్తించి సస్పెండ్ చేశామన్నారు. మరింత లోతుగా విచారణ చేయడం కోసం ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోస్టాఫీసుల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధితులకు డబ్బులు వడ్డీతో సహా వస్తాయని, డిపాజిట్దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. కొద్దిగా డబ్బులు దాచుకొని పోస్ట్ ఆఫీసులో 5 మొత్తం 15 లక్షలు 2019లో వేసాము. డబుల్ అయితే ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో అయితే ఇంకా 3 సంవత్సరాలు బాగుంది. ఈ 2028 కల్లా కంప్లీట్ బుక్ అయిపోయాను. ఈ మేము ఫిక్స్డ్ చేసిన డబ్బులు ఉన్నాయి కదా అని మేము ధీమతో అలాగ ఉండిపోయి ఉంటాము. సడన్గా మన సోంపేట నుండి ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఫోన్ చేశారు. ఏమైందని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్ళగానే మీ బుక్లో డబ్బులు తీసేశారు కాబట్టి మీరు బుక్లు తేండి అని అన్నారు. బుక్లు పెట్టుకొని వెళ్ళాము. బుక్లు అతను తీసుకొని మాకు ఒక రసీదు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి డబ్బులు ఏమవుతాయో ఏంటో తెలియదు. ఇన్స్పెక్టర్ గారు హామీ ఇచ్చున్నారు మీ డబ్బులు మీకు వస్తాయని. కొద్దిగా గవర్నమెంట్ అయినా ఆ పెద్ద ఆఫీసర్లు అయినా కొద్దిగా దయ ఉంచి డబ్బులు వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాము. కూలి చేసుకుని పిల్లల భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం డబ్బులు దాచుకున్నామని, తమ డబ్బులు తమకు ఇప్పించేలా చూడాలని బాధితులు పోస్టల్ అధికారులను వేడుకున్నారు. త్వరలోనే బాధితులందరికీ పట్టుకుని సొమ్ము రికవరీ చేయాలని, ఖాతాదారులకు సకాలంలో ఆ డబ్బులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. కస్టమర్ల అకౌంట్లన్నీ కొన్ని అందులో సుమారుగా 30 వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా మాకు ఎలా తెలిసిందంటే ఒక కస్టమర్ మేబీ అన్నోన్ పర్సన్ ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టారు. ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి శ్రీకాకుళం పోస్టల్ ఎస్పీ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కస్టమర్లకు ఎప్పుడు వచ్చాయి వాళ్ళ తాలూకా క్లెయిమ్ అప్లికేషన్లు అనేటువంటి ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి, కేవీపీ అని, టీడీలు అని. అంటే మ్యాక్సిమం 90% కేవీపీ కిసాన్ వికాస్ పథకంలో ఈ 3 మెచ్యూర్ క్లాజెస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏవైతే డబ్బు కోల్పోయారో ఖాతాదారులకి మీరు ఇచ్చే హామీ తప్పకుండా డిపార్ట్మెంట్ ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది. కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్
వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్ జెన్యున్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా డిపార్ట్మెంట్ అనేటువంటిది పెంచడం జరుగుతుంది.